శ్రీ గురవే నమః. మిత్రులారా, మనందరికీ ఇష్టమైనటువంటి అంశం సత్సంగం. ఎందుకంటే సత్ అంటే భగవంతుడు, సంగం అంటే భగవంతుడికి మన మనస్సును దగ్గర చేయడం. మనం సత్సంగ లాభాన్ని పొందడం వలన జన్మకు ఎంతో గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుకున్న వాళ్ళం అవుతాము. సత్సంగాన్ని మనం తప్పకుండా ఇష్టపడాలి. ఎందుకంటే మన మనస్సును నిర్మలంగా మలచగలిగేది సత్సంగమే. మన బుద్ధిలో వివేకాన్ని జాగృతం చేసేది కూడా సత్సంగమే. మరి సత్సంగం ద్వారానే ఎంతోమంది మహానుభావులయ్యారు, ఎంతోమంది భగవత్ కృపను పొందారు. లోకంలో అసాధ్యమైనటువంటి కార్యాలన్నింటినో సాధ్యం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందారు. అందుకని భగవత్ కృపను పొందాలన్నా, తోటి ప్రాణుల యొక్క ఆనుకూల్యాన్ని పొందాలన్నా ముందు మన మనస్సులో సద్భావనను పెంపొందించుకోవాలి, సదవగాహనను కలిగి ఉండాలి. దీనికి మన ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు వీటి యొక్క సహకారం సామాన్యమైనది కాదు. అయితే యావత్ పాపయిస్తు మలినం హృదయం తావదేవహి న శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురౌ తథా అని చెప్తోంది భాగవతం. అంటే మనకు శాస్త్రం విషయంలో సద్బుద్ధి కలగాలంటే దానికి హృదయ శుద్ధి కూడా అవసరం. హృదయ శుద్ధి అనేది మన శ్రద్ధ ద్వారా కలుగుతుంది, పెరుగుతుంది. అంటే మనం ఎంత భగవద్విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటే అంత మన హృదయం శుద్ధిని పొందుతూ ఉంటుంది, విశ్వాసం బలపడుతూ ఉంటుంది. అందుకని మనం భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుడికి అనుకూలమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి. అప్పుడు మనం తోటి ప్రాణుల విషయంలో కూడా సద్భావనను కలిగి ఉండగలుగుతాం. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించగలుగుతాం, ప్రయత్నించగలుగుతాం. అందరికీ మంచి జరగాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అది మంచి మానసిక స్థితి ద్వారానే సాధ్యం అవుతుంది. మన హృదయంలో మాలిన్యాన్ని పెంచుకుంటున్న కొద్దీ రాగద్వేషాలు బలపడుతూ ఉంటాయి. కామక్రోధాలు అంటే అరిషడ్వర్గం చేత మనం పీడింపబడుతూ మనలో ఉన్నటువంటి అసహనాన్ని, మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని, క్రోధాన్ని వీటిని ఇతరుల మీద చూపిస్తూ ఉంటాం. అంటే మన మనస్సు ఎంత స్థిమితంగా ఉంటే అంత మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతాం, మన శ్రేయస్సు గురించి ప్రయత్నించగలుగుతాం, ఇతరుల యొక్క శ్రేయస్సు గురించి కూడా సరైనటువంటి ఆలోచన చేయగలుగుతాం. అందుకని మనకు ఎంత సమయం వీలుంటే అంత మనస్సును నిర్మలంగా చేసుకునే విషయంలో శ్రద్ధను తప్పకుండా చూపించాలి. సమాజంలో మనం ఏవేవైతే మార్పులు చేర్పుల్ని చూస్తున్నామో, ఏవైతే ఇబ్బందుల్ని గమనిస్తున్నామో, మానసికంగా సరైనటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నాలను విరమించుకోవాలి. మనస్సు మలినం అవుతున్న కొద్దీ బలహీనం అవుతుంది. మనస్సు నిర్మలమైతే బలంతో కూడుకున్నట్లు. అప్పుడు శారీరకంగా కూడా బలం ఉంటుంది, ఆత్మశక్తి ఉంటుంది, జన్మ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ మనస్సు మలినంగా తయారైతే మనలో పాపపు చింతనలు పెరుగుతాయి. మరి పాపపు కర్మల యొక్క అనుభవాన్ని కూడా మనమే పొందాలి కదా. ఎందుకంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని చెప్తున్నాడు భగవంతుడు. ఒక్క క్షణకాలం కూడా మనం ఖాళీగా ఉండం. ఎందుకంటే మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ మనస్సు చేసే ఆలోచనే కర్మ అంటున్నాడు భగవంతుడు. మరి ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన చేస్తే ఆలోచన సరైంది కాకపోతే అది పాపపు కర్మ అవుతుంది. మళ్ళా కర్మానుభవాన్ని మనమే అనుభవించాలి. కాబట్టి మనస్సు మంచి విషయాలలో ఉండాలి, మంచి విషయాలను మనస్సుకు సబ్జెక్టుగా మనం ఇవ్వాలి. అప్పుడు మన మనస్సు ఎంపవర్ అవుతుంది. అంటే దీన్నే మైండ్ ఎంపవర్మెంట్ అంటారు. ఇది మైండ్ ప్యూరిఫికేషన్తోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మానసిక పవిత్రతే మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నం సత్సంగంతో ముడిపడి ఉంది. మంచి మంచి ఆదర్శాలను, భావాలను మనం ఇష్టపడితే మనం అంత ఉన్నతిని సాధించగలుగుతాం. మన శ్రేయస్సు గురించి మనం ఆలోచించినా, ఇతరులకు మంచి జరగాలని కోరుకున్నా, ఏ విధంగా ఆలోచించినా కానీ మన మనస్సు బాగుంటేనే అది సాధ్యమవుతుంది. మన మనస్సును మలినంగా, పాపభూయిష్టంగా చేసుకునే ఆలోచనలను, విషయాలను మనం ఆదరించకుండా వాటి విషయంలో మనం అశ్రద్ధను కలిగి ఉంటే మన భవిష్యత్తు విషయంలో శ్రద్ధను కలిగి ఉన్నట్లు.
మన జాగ్రత్త మనకు ఉండాలి, మన శ్రేయస్సు గురించి మనకు చింత ఉండాలి. మనం నిశ్చింతగా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎక్కువ విషయాల్ని ఆలోచించడం, అనవసరపు విషయాల్ని ఆలోచించడం, వీటి వలన చింతలు పెరుగుతాయి. మనం చేయవలసిన పనులను చేయలేము సరిగ్గా. మరి ఆందోళన కానీ, టెన్షన్ కానీ, డిప్రెషన్ కానీ, ప్రెషర్ కానీ, ఇవన్నీ కూడా మనకు మనం క్రియేట్ చేసుకునేవే. ఎందుకంటే మన మనస్సు మీద మనం అంత ఒత్తిడిని పెడుతున్నట్లు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలి. మనకు ఏది సాధ్యం అవుతుందో, ఏది సాధ్యం కాదో, మనం ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రసన్నంగా మనం పని చేసుకోగలుగుతామో దానికి తగ్గట్టుగా మన మనస్సును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన మనస్సు బాగుంటే మనం బాగుంటాం. మన మనస్సు బాగుంటే మన జన్మ బాగుంటుంది, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. హరయే నమః, గురవే నమః.